అంటే చాలా మందికి ఏంటంటే ఫిజియోథెరపీ అవసరం ఉండే అంటే వాళ్ళకు వేరే ఏదో ఇంజరీస్ అయ్యి అదే అయ్యి వాళ్ళు వేరే దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఫిజియోథెరపీకి మీ దగ్గరికి రావచ్చా? అంటే ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ సార్? అంటే ఇప్పుడు పారాలసిస్ వచ్చిన వాళ్ళకి ఫిజియోథెరపీ అనేది ఇంపార్టెంట్. సో అట్లాంటి వాళ్ళు రావచ్చు అంటే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయడం అట్లా చేస్తారు? జనరల్గా ఏంటంటే సార్, అది నేను పర్సనల్గా హోమ్ విజిట్ చేయనండి. సో మన స్టాఫ్ కానీ ఎవరైనా ఉంటే మేము హోమ్ విజిట్స్ పంపిస్తాము. కొన్ని కేసెస్ ఎక్స్క్లూజివ్గా మేము స్పైన్ని డీల్ చేస్తున్నాము. సో మనకి ఇది నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్ మీరు మనం ఉన్నది. సో మనకి ఫిజియోథెరపీ సెంటర్ సపరేట్గా ఒకటి ఉంటుంది. సో అక్కడ రెగ్యులర్ చిన్న కేసెస్ కానివ్వండి, స్ట్రోక్ కేసెస్ కానీ అన్ని కేసెస్కి మనం అక్కడ ట్రీట్మెంట్ చేస్తాము. సో ఆ కేసెస్ కూడా డీల్ చేస్తాం. ఓకే. అసలు స్పైన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? అది స్పైన్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉండాలనేది చాలా జాగ్రత్తలు ఉంటాయి. ప్రతిదీ ఫాలో అవ్వాలి. కొన్ని టిప్స్ వాళ్ళ కండిషన్ బట్టి, కూర్చునే విధానంలో మార్పులా, నుంచునే విధానంలో మార్పులా, తినే ఆహారంలో మార్పులా, ఇవన్నీ పేషెంట్ వాళ్ళు ఏం ఫాలో అవుతున్నారు దాన్ని బట్టి ఉంటుంది. మీరు మీ ప్రొఫెషన్ తీసుకుంటే మీరు యాంకరింగ్ నా నుంచి నుంచునే ఉన్నారు, నుంచోవాల్సి వస్తుంది. నాకు పెయిన్ వస్తుంది. మరి అదే చెప్పట్లేదు, అది ఆ పోస్చర్ మనం మార్చుకుని ఎవ్రీ టైంకి కూర్చోవడం కానివ్వండి, ఆ వర్క్ ఉన్నప్పుడు దానికి ప్రాపర్ ఎక్సర్సైజ్ ముందు వార్మప్ ఎక్సర్సైజ్ చేసుకుని మీరు ఫీల్డ్లోకి వెళ్ళిపోవడం వల్ల. కొంతమంది ఏంటంటే బరువులు ఎత్తే పనులు చేస్తారు, లేదంటే డైలీ వేజ్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే బరువులు ఎత్తేనే పని. సో దానివల్ల వాళ్ళ కండిషన్ బట్టి ఆ జాగ్రత్తలు ఏది అవసరం ఏంటనేది నేను కంప్లీట్గా వాళ్ళకి గైడ్ చేస్తాము. సో మెయిన్గా నా దగ్గర ఏంటి అంటే, నేను పేషెంట్ రాగానే ఓపీ ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న చిన్న కంప్లైంట్ కూడా అదే. కొంతమందికి ఏంటంటే నేను ఎక్కువ టైం ఓపీ తీసుకుంటున్నాను. అంటే ఎందుకంటే వచ్చిన తర్వాత వచ్చారు, మందులు టాబ్లెట్ రాసామా, లేదంటే ఏదో పైపైన ట్రీట్మెంట్ రాసా పంపించాను కాదు. అదేం మీరు రాయరు కదా. అదే ఇప్పుడు ఎందుకంటే ట్రీట్మెంట్ వచ్చేసారు, పలానా ట్రీట్మెంట్ పంపించేసాం అనుకోండి, ఏముంటుంది, నేను ఒకలాగే ఉంటుంది. సో నేను మెయిన్గా పేషెంట్ దగ్గర స్పెండ్ చేయాల్సిన టైం అని మినిమం 20 minutes to 25 minutes పడుతుంది ఒక ఓపీ నాకు. సో అందుకే ఎందుకు అంటే వాళ్ళు ఎక్కడో నుంచి దూరం నుంచి నా దగ్గర ట్రావెల్ చేసి నమ్మకంతో నేను ఇక్కడ తగ్గిస్తాను అనే ట్రస్ట్తో నా దగ్గరికి వస్తున్నారు. కాబట్టి నేను వాళ్ళ ప్రాబ్లం ఏందో ముందు తెలుసుకోవాలి. వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, అండ్ ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, ఎక్కడ ఏ ఏరియాలో ఇబ్బంది ఉంటుంది, ఎలా అని మొత్తం తెలుసుకుని ఒక అసెస్మెంట్ ప్రిపేర్ అవుతుంది నాకు. దాని తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్, ఇలా ట్రీట్మెంట్ ఇన్ని డేస్ ట్రీట్మెంట్ చేసుకోండి, లేదా అవసరం లేదా ఒక రోజు ట్రీట్మెంట్ చేసుకోండి, ఎక్సర్సైజ్ చేసుకోండి, ఒక 1 week 10 days సరిపోతుంది, లేదంటే ఇది చేయండి అని మొత్తం సజెషన్ ఇచ్చి పంపిస్తాను అన్నమాట.